తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య. పార్టీ కోసం కష్టపడ్డ తనకు కనీస గుర్తింపు లేకుండా మనోవేదనకు గురిచేశారని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ ను వీడనున్నట్లు ప్రకటించారు ఆయన. పార్టీ పేరు మార్చేసి తెలంగాణలో అస్తిత్వం లేకుండా చేశారంటున్న రాజయ్యతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన కూడా చేశారు. అసలు ఆయన పార్టీ వేయడానికి కారణాలేంది ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. మాదిగ కమ్యూనిటీ కోసం ఎన్నో పోరాటాలు చేశారు, బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఎందుకు ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ వీయడానికి నిర్ణయం తీసుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్నదో దాని అస్తిత్వాన్ని కోల్పోయింది. నాయకుల అభిప్రాయం లేకుండానే ఏదైతే సెంటిమెంట్ తెలంగాణ అనే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ కోసమే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆనాడు 2011 అక్టోబర్ 29 టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ టీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. ఇప్పుడు అధికారం కోల్పోయిన 2-3 నెలలు కాలే అప్పుడే తను రాష్ట్రంలో ఉండే విధంగా అప్రజాస్వామికంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూడడం. 6 నెలల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అని చెప్పే మాటలు కావచ్చు. మనం 39 ఉన్నాం, 7 ఎంఐఎం ఉన్నారు, 8 మంది బీజేపీ ఉన్నారు, వాళ్ళని కలుపుకొని ఇంకెవరినో కలుపుకొని మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్థానిక నాయకులు మాట్లాడి చూసినప్పుడు ఆ డయస్ మీద కూర్చున్నప్పుడు మరి ఏమాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. అనేక సందర్భాలలో అవమానాలు జరిగినాయి. ఏ జాతి అయితే ఏ మాదిగ జాతి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేసినప్పుడు ఏ నోళ్ళు పొగిడి నన్ను ఎత్తుకున్నారో ఆ నోళ్ళు ఇవాళ తిట్టే పరిస్థితి ఏర్పడ్డది. కారణం ఏంటంటే మాదిగ అస్తిత్వము మాదిగ ఆత్మగౌరవం కోల్పోతుంది. నిన్ను నాయకుడిగా ఉంటే నీ అస్తిత్వం మాయమైపోతుంది, నువ్వు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నా మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కానీ ఒక పార్టీలో ఉండి ఒక నాయకుని నమ్ముకున్నప్పుడు ఒబీడియంట్గా అంటే వీర విధేయుడిగా ఉండాలని ఉన్న క్రమంలో కూడా ఆ పార్టీ నుండి సరి అయిన గుర్తింపు లేదు. మనమేమో ఇంకా నా జాతి వాళ్ళు నన్ను కొంత దూరం చేసుకునే పరిస్థితి అయినా కూడా నేను పార్టీలో ఉన్నప్పుడు పార్టీ కట్టుబడి ఉండాలని చెప్పేసి నేను విధేయుడిగా ఉంటే అటు సైడ్ నుంచి వెళ్ళి నిరాదరణ గురవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో 2 నియోజకవర్గాలను గెలిపిస్తే అప్రిసియేషన్ లేదు, పిలిచి మాట్లాడడం లేదు, లోకలోళ్ళు పిలవరు, అధిష్టానం పిలవదు, తర్వాత ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి లేదు. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేను 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నేను ఒక అనామకుడిగా ఎలా ఉండాలి, నా జాతి ముఖాన్నన్నా ఉండాలి, నా నియోజకవర్గ ప్రజల ముఖాలు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు మరి గత ఎలక్షన్ల నుండి 2-3 నెలల నుంచి ఆలోచన చేసుకొని ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు మానసిక బాధ మాత్రం 6 నెలల నుండి భరించలేని బాధకు పరాకాష్ట ఈరోజు. నా నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు నా అడుగులు ముందుపడతాయి. రాష్ట్రంలో ఉన్న నా జాతి బిడ్డలు మాదిగ బిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి నా ఒంట్లో చివరి ఊపిరున్నంత వరకు మాదిగ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం పనిచేస్తాను నిర్ణయించుకొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజకీయాల్లోకి రాకముందే ఓ వైద్యుడిగా ప్రజాసేవలో ఉన్నారు. నిజంగా ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలనతోని పాలన కొనసాగిస్తుంటే కూలగొడతామనే వ్యాఖ్యలు చేయడము, నిజంగా మీ దగ్గర ఒక స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ వ్యాఖ్యలు గెలిచిన తెల్లారే చేయడం, దీన్ని ఎట్లా చూస్తారు ఒక సీనియర్ నాయకునిగా? సో అందుకనే ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక ప్రజా వైద్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ అభివృద్ధిని కోరుకునేవాడిగా అస్థిరత్వాన్ని మాట్లాడడానికి నేను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం. స్థానికులు అట్లే మాట్లాడుతాను, పోనీ వీళ్ళకి అవగాహన లేదంటే పైన వాళ్ళు ఇంకా 6 నెలలనే ముఖ్యమంత్రి అవుతాడు కేసీఆర్ అవుతాడని మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా మనము వాళ్ళు మాట్లాడడానికి సాక్షులు లేకుండా ఉండాల్సి వస్తుంది. మనం సాక్షులుగా ఉండడానికి అవకాశం లేదు. నా జాతి కోసం నేను ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినా ఇంకా గొప్పగా ఏదో కావాలని ఆశ లేదు. కానీ నా చివరి ఊపిరి ఉన్నంత వరకు నా మాదిగ జాతి కోసం నా నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి వారి పక్షాన ఉండి త్వరలోనే వారి ఆలోచనలో భాగంగా నిర్ణయం తీసుకొని రాజకీయ భవిష్యత్తును ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తాం. టీఆర్ఎస్ అయినా పేరు మార్చుకున్నాక బీఆర్ఎస్ అయినా కూడా ప్రజలు తెలంగాణ అభివృద్ధి చేస్తారనే వాళ్ళకి 2 సార్లు అధికారం ఇచ్చారు. కానీ ప్రస్తుత పరిస్థితి లోపల లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజల మీద ఇబ్బంది గురి చేసిన ప్రభుత్వం అసలు బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉందా? అసలు మీ సీనియర్ నాయకుడు మీ ఆలోచన? ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకుందో పార్టీలోనే అంతరంగా చాలామంది వ్యతిరేకించడం జరిగింది. అయినా కూడా డిక్టేటర్షిప్ అంటే ఆధిపత్యం లేదా అహంతో మరి ఈరోజు ఒక నిరంకుశంగా రుద్దే కార్యక్రమం జరిగింది. ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది.
తర్వాత పార్టీ ఓడిపోయింది. తర్వాత ఇప్పటికైనా ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం లెక్క కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఓ కార్యాచరణ తీసుకొని పాదయాత్ర బస్సు యాత్ర పోయి ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యాలను గొప్పగా చెప్పేది వదిలిపెట్టి చేస్తే మేమే చేయాలి మీరు చేయలేరు అని చెప్పేసి కూలగొట్టే ప్రయత్నం సరైనది కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అది రాష్ట్ర స్థాయి నాయకత్వం కానీ లోకల్ నాయకత్వం కానీ. ఈరోజు నేను నిర్ణయం తీసుకోవడానికి కూడా పార్టీ విధి విధానాలు నచ్చకనే ఈవెన్ జాతి బిడ్డలందరూ కూడా వ్యతిరేకించినా కూడా ఒబీడియంట్గా ఉండాలనుకున్నా. కానీ ఇప్పుడు నా జాతి ముఖాన్నే ఉండాలనుకుంటున్నా. మాదిగ అస్తిత్వం కాపాడడానికి మాదిగ ఆత్మగౌరవం కోసం నా జీవితకాలం అంతా కూడా పనిచేస్తాను. నా నియోజకవర్గ ప్రజలు వెంబడి నేను ఉంటాను. కాంగ్రెస్ వర్షాల ఇన్ఛార్జి దీప్దాస్ మున్షిని కలిశారు, ఇన్ఛార్జి మంత్రి పొంగులేటిని కలిశారు. ఏంటి మీ స్టెప్స్ ఎటు ఉండబోతుంది? సో తప్పకుండా దీపాదాస్ మున్షిని కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కానీ దామోదర్ రెడ్డిని కానీ అనేక సందర్భాలలో కలిసి కలవలేదనలేను. నాకు వ్యక్తిగతంగా నేను 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నాకు సుపరిచితులే. ఈ పరిచయాలు వేరు. పార్టీలో కలవడం అనేది వచ్చినప్పుడు అది అఫీషియల్గా కలిసినట్టు వస్తుంది. దాన్ని గొప్పగా ప్రజలందరూ కూడా మెచ్చుకున్న విధంగానే ఆ కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా అది త్వరలోనే మరి ఎప్పుడు ఏంటి అనేది దాని గురించి ఆలోచన చేసి నేను ఏ పార్టీకి పోయినా కూడా బేషరతుగా పోవాలనుకుంటున్నాను. ప్రజల పక్షాల నుండి ప్రజా సమస్యల మీద పోరాడాలనుకుంటున్నాను. ప్రజా క్షేత్రంలోనే ఉండాలని నేను తీసుకున్నాను. ఎప్పుడప్పుడు వెళ్ళించే అవకాశం అధికారికంగా పార్టీ. సో తప్పకుండా అదైతే ఇప్పటివరకు ఏం లేదు. మనం మళ్ళొకసారి అందరం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళ నిర్ణయం మేరకు ముందుకెళ్తాం. ముఖ్యంగా ఇది తాటికొండ రాజయ్య స్పందన కూడా చూసాము. ప్రజాస్వామ్యయుతంగా అధికారం ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ అధికార పార్టీని కూలుస్తామంటూ వ్యాఖ్యలు చేయడం, తనను పట్టించుకోకుండా మనోవేదన గురి చేయడమే తనను పార్టీ నుంచి బయటకు వచ్చే విధంగా పరిస్థితులు కల్పించాయంటూ కూడా తాటికొండ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో సంతోష్తో వేణుబిగ్ టీవీ వరంగల్.